అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ మీకు న్యూ ఇయర్ అనగానే టక్కని గుర్తుకొచ్చేది ఏంటి సార్? కొత్త సంవత్సరం అంటే చాలామంది ఇదేదో మామూలు రొటీన్‌గా అందరూ కొంతమంది భావిస్తుంటారు రొటీన్‌గా అనేటువంటిది. చాలామంది ఏందంటే కొత్త విషయాలంటే కొత్త వాళ్ళ ఆలోచనలు గానీ, వాళ్ళ ఉన్నటువంటి ప్లాన్స్ అంటే ఫ్యూచర్‌కి ఎట్లా మనం ప్లాన్ చేసుకోవాలి, ఈ ఇయర్‌లో మనం ఎట్లా ప్రోగ్రెస్ ఇంకా ఉన్నత స్థితికి చేరాలంటే మనం ఎట్లా ఉండాలనేటువంటి అనేక రకాల ఆలోచనలతో చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నేను కూడా చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడున్న దానికంటే ఇంకా కొంచెం మెరుగ్గా ఉండాలి. అది ఏ రంగమైనా కావచ్చు కాక ఫలించాలి, వృద్ధి చెందాలి. అలా ఉండాలంటే కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త ప్లాన్స్ మనం వేసుకొని ముందుకు సాగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అలా మీరు కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఈ న్యూ ఇయర్కి మీరు తీసుకునే రెజల్యూషన్ ఏమైనా ఉంటుందా? ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఆరోగ్య అభిమానులకు గుడ్ న్యూస్. న్యూ ఇయర్ నుంచి అంటే 1 తారీఖు నుంచి కాకపోవచ్చు, కానీ ఆఫ్టర్ ఫెస్టివల్ జనవరి 15, 16 నుంచి రెగ్యులర్గా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఫుల్ టైం క్లినిక్ ఓపెన్గా ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం దాదాపు 7-8 గంటల వరకు ఈ క్లినిక్ ఫుల్ టైం ఉంటుంది. నేను కూడా ఫుల్ టైం వైద్య సేవల కోసమే కేటాయిస్తున్నాను. గతంలో కొన్ని ప్రాజెక్ట్స్, కొన్ని వర్క్స్ ఉండటం వల్ల ఫుల్ టైం కేటాయించలేకపోయాను. ఈ కొత్త సంవత్సరంలో ఫుల్ టైంగా ఆరోగ్య సేవలకే టైం కేటాయించాలని నిర్ణయించుకున్నా. ఇది నేను కొత్త సంవత్సరంలో తీసుకున్న నిర్ణయం. శ్రావణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఇంకా ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చినటువంటి బెల్ బటన్ నొక్కండి మిగతా అప్డేట్స్ కోసం. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు, మీ బంధువులకు, అలాగే మీకు తెలిసినటువంటి అనేక మందికి ఈ ఆరోగ్య విషయాల్ని తెలుసుకోవడం కోసం షేర్ చేయండి. అనేక విషయాల్ని వారితో డిస్కస్ చేయండి. ఈ ఛానల్ని మరింతగా ప్రోత్సహించండి. చివరగా మరొకసారి అందరికీ, ఆరోగ్య అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం.